భాగవతం ఏకాదశ స్కందం. బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుణ్ణి వైకుంఠమునకు పిలవవచ్చుట. కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ మందిరమునకు విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత, కృష్ణుడు ఈ వేళ ఇంతమంది దేవతలు వచ్చారు, ఏమిటి విశేషం అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, ఈశ్వర, రాక్షస సంహారం చేయడం కోసమని మీరు వైకుంఠం నుండి బయలుదేరి ఇక్కడకు వచ్చి కృష్ణుడు అనబడే పేరుతో కొంతకాలం అవతారం స్వీకరించి అందరికి గొప్ప సులభుడవు అయ్యావు. గోపకులంలో పుట్టి గోవులు, గోపబాలురు, గోపకాంతులు అందరూ నీ ప్రేమ అనుభవించేటట్లుగా ప్రవర్తించావు. నువ్వు వచ్చి 125 సంవత్సరములు పూర్తి అయిపోయింది. కాబట్టి ఇంక నువ్వు ఈ అవతారంను విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామమును చేరి నీ మూలస్థానం నందు ప్రవేశించవలసినది అని అడిగారు. అప్పుడు భగవానుడు, ఓహో, అయితే ఇంకా నేను ఈ అవతారంను చాలించవలసిన సమయం ఆసన్నమైనది. కాబట్టి మేమీ అవతార పరిసమాప్తి చేస్తాను. తొందరలోనే బయలుదేరి మీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి ఒకసారి మనసులో సంకల్పం చేశారు. తను వెళ్ళిపోయిన తర్వాత యాదవులకు నాయకత్వం ఉండదు. కాబట్టి ఈ యాదవుల కులమంతా కూడా తనతో పాటే నశించిపోవాలి, మొత్తం కులనాశనం జరగాలి అని తలంచారు. తను నాయకత్వం నందు ఉండగా దేవతలే వచ్చి నిలబడిన యాదవులను ఎవరూ వెనకలేరు. మనకి కృష్ణ పరమాత్మ తన అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యంను ఆవిష్కరిస్తారు. భగవంతుణ్ణి నమ్ముకున్న పరమ భాగవోత్తముల తోటి పర్యాసం ఎంత ప్రమాదంను తీసుకువస్తుందో చూపిస్తారు. అటువంటి ప్రమాదంతో కూడిన పనిని యాదవుల చేత చేయించారు. విశ్వామిత్ర, వశిష్ఠ, నారదాది మహర్షులు శ్రీకృష్ణుని సందర్శనకు వచ్చుట. ఒక రోజున అసితుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడు, భృగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు వంటి మహర్షులు అందరూ కృష్ణ పరమాత్మ దర్శనములకు వచ్చారు. వారు ఒక్కొక్కరు మహాపురుషులు. వారి పేరు విన్నంత మాత్రం చేత పాపరాశి అంతా ధ్వంసమైపోతుంది. వారందరూ కృష్ణ భగవానుడిని చూసి ఒక మాట అన్నారు. నిన్ను సేవించని రోజు జీవితంలో ఏది ఉన్నదో అది నిరర్ధకమైన రోజు. కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన అన్నిటి వైపు తిరుగుతారు. అలా తిరగడం వలన మనుష్య జన్మ నిరర్ధకం అయిపోతుంది. ఆ తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. వీళ్ళు పొందిన మనుష్య జన్మ గొప్పతనం వీళ్ళకి తెలియక ఈ శరీరంను నిలబెట్టుకోవడమే గొప్ప అనుకొని కేవలం దీనిని పోషించుకొని దీనితో అనుభవించిన సుఖమును సుఖమనుకుని గడిపి వేసేస్తున్నారు. కానీ ఈ శరీరమును అరణ్యంలోకి వెళ్ళి దాచుకున్నా ఇది ఉండదు, వెళ్ళిపోతుంది. అలాంటి శరీరం నందు నిమగ్నులై వెళ్ళిపోతున్నారు. అయితే ఈ కాలం నందు ఇలాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దులు లేని గోపాల బాలులతో కలిసి నీవు తిరిగి కౌగలించుకొని ఆడి పాడి ఇంతమందిని తరింపజేశావు. కృష్ణ, నీ లీలలు రాబో తరంలో విన్నవారిని, చదివిన వారిని, చెప్పిన వారిని, గోవిందనామమును పలికిన వారిని గట్టెక్కించేస్తాయి. తండ్రి, నువ్వు అంత గొప్ప అవతారమును స్వీకరించావు. ఇలాంటి మూర్తి మరలా దొరకమంటే దొరకదు. అందుకని ఒకసారి నిన్ను కనులారా దర్శిద్దామని వచ్చాం. వాళ్ళకి అవతార పరిసమాప్తి అయిపోతుందని తెలుసు. ఈశ్వర, నీలాంటి అవతారం మళ్ళీ వస్తుందా అని మహర్షులు ఆపాదమస్తకం ఆ కృష్ణుని వంక చూసి పొంగిపోయారు. ఈ సంసారంను దాటడానికి నీ పాదములు ఆధారం, వచ్చే కష్టములు తొలగిపోవడానికి నీ పాదములు ఆధారం. అటువంటి నీ చరణార విందములను ఈ మాంసనేత్రములతో చూడాలని వచ్చాం. మరలా ఇటువంటి పాదములు మాకు దొరుకుతాయా? ఇవి అంగన మంగన మంతరే మాధవం అని
కొన్ని వేల మంది గోపకాంతల మధ్యలో ఏమీ తెలియని వాడిలా గోపకాంతల చేతులు పట్టుకొని నర్తించిన పాదములు. ఈ శ్రీపాదములు, నీ పాదములను గోపాల బాలురు మా కృష్ణుడు అని అనుకున్నారు తప్ప శ్రీమన్నారాయణుడు అని తెలియక ఆడుకున్న పాదములు. ఈ పాదములు వాళ్లతో ఆడుకున్నప్పుడు వాళ్ళని తన్నిన పాదములు. లక్ష్మీదేవి అంతటిది వాటికి నమస్కరించడానికి ఉవ్విళ్ళూరుతుందని తెలియక హేళగా ఆ పాదములను ఒళ్ళో పెట్టుకుంటే గోపాల బాలుల చేత ఒత్తబడిన పాదములు. బ్రహ్మ కడిగిన పాదం అని బ్రహ్మగారి చేత కడిగించుకున్న పాదములు. ఇంతమందిని తరింపచేసిన ఆ పాదములను ఒక్కసారి చూసి తరించిపోదామని వచ్చాము కృష్ణ అని ఆ పాదముల వంక చూసి స్తోత్రం చేశారు. కృష్ణ, నీ నామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని 33 కోట్ల మంది దేవతలు కూడా కూర్చొని వింటారు. కలియుగమునకు నీ నామమే రక్ష. నీది చాలా తేలికైన నామం, గోవిందనామం. నీ అంతట నువ్వు కష్టపడి సంపాదించుకున్న నామం. 7 ఏండ్ల బాలుడవై 7 రాత్రులు 7 పగుళ్ళు కొండను ఎత్తి నిలబెట్టి గోపకులను రక్షించి నువ్వు సంపాదించుకున్న నామం గోవిందనామం. స్వామి, నిన్ను మరలా ఎప్పుడు చూస్తాం? ఒక్కసారి నిన్ను ఆపాదమస్తకం చూసి తరించిపోదామని వచ్చాం అని స్తోత్రం చేశారు. అప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వి, నేను కూడా మిమ్మల్ని రప్పించడానికి కారణం ఉంది. మీరు నన్ను చూసి తరించారు కదా, చెప్పవలసిన మాట చెప్పారు. ఇదే లోకం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను నా మనసులో చేసిన సంకల్పం తీరడానికి మీరు ఒక్కసారి నది ఒడ్డుకు వెళ్ళండి, నదీ స్నానం చెయ్యండి. అవతార పరిసమాప్తికి యాదవకుల నాశనం జరగాలి అని చెప్పాడు. ఈ మహర్షులందరూ వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని భగవంతుని కథలు తలుచుకొని పొంగిపోతున్నారు. ఋషుల శాపం. వారికి కొద్ది దూరంలో ఉన్న కొందరు యాదవులు నవ్వుతూ తుళ్ళుతూ దూరం నుండి ఆ మహర్షులను చూశారు. కృష్ణుని ప్రచోదనం చేత వాళ్లలో ఒక చిత్రమైన బుద్ధి పుట్టింది. సాంబుడికి చీర కట్టి ఆడదానిలా అలంకరించి కడుపు ఎత్తుగా కనపడేటట్లు చేసి వీళ్ళు ఏ పాటి పరిజ్ఞానంతో చెబుతారో చూద్దామని అతన్ని ఆ మహర్షుల దగ్గరికి తీసుకువచ్చారు. వారు సాంబుడిని మహర్షుల ముందు నిలబెట్టి, మీరు మహాత్ములు కదా, మీకు తెలియని విషయములు ఉండవు కదా, మీరు త్రికాల వేదులు. ఈ ఆడపిల్ల కడుపులో మగవాడు ఉన్నాడా, ఆడపిల్ల ఉందా, కవలలు ఉన్నారా, ఏ విషయం మాకు చెప్పండి అన్నారు. అనేసరికి వాళ్ళు ఆ స్త్రీ వంక చూశారు. వాళ్ళకి మహా ఆగ్రహం వచ్చింది. మీకు భగవద్భక్తులతో పరాచికమా? కృష్ణుడు ఉన్న గడ్డ మీద ఉన్న మీరు ఇటువంటి పర్యాసం చేయడానికి సిగ్గుపడడం లేదా? ఏ కృష్ణ భగవానుడు బ్రాహ్మణులను చూడగానే భక్తితో సేవిస్తారో, వాళ్ల కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకుంటాడో అటువంటి కృష్ణుడితో కలిసి ఉన్న మీకు ఇంతటి దుస్సాహమా, మాతో పర్యాసమా అని వాళ్ళు కొడుకు కాదు, కూతురు కాదు, క్షణం ఆలస్యం లేకుండా ఆమె కడుపు నుంచి ముసలమొకటి పుడుతుంది. ఆ రోకలి మీ అందరి తీట తీర్చేస్తుంది. దానితో మీ యాదవ కులం నాశనమవుతుంది. పర్యాసం చేస్తున్న వారికి భయం వేసింది. అలా అన్నారేమిటని సాంబుడికి చీర విప్పారు. ఆ చీరలోంచి కడుపు దగ్గర నుంచి ఒక పెద్ద ఇనుప రోకలి కింద పడింది. వాళ్ళకి భయం వేసి ఆ రోకలి తీసుకొని పరుగున కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళి, మేము తెలియక మహర్షులతో పర్యాసం ఆడాం, వారు శపించారు, ఈ రోకలి పుట్టింది, ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటావు అని అడిగారు. అప్పుడు కృష్ణ పరమాత్మ, ఈ మధ్య దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఇవి యాదవ కుల నాశనమును సూచిస్తున్నాయి. మీ అందరూ ఈ ఇనప ముసలం చేత మరణిస్తారు. కాబట్టి
దీనిని తీసుకొని సముద్రం ఒడ్డుకు వెళ్ళండి. అక్కడ పెద్ద శిఖరం ఒకటి ఉన్నది. ఆ శిఖరం మీద ఇనుప ముసలమును అరగదీసి దానిని సముద్రంలో కలిపివేయండి అని చెప్పాడు. అప్పుడు వారు ఆ ముసలమును పట్టుకొని ఆ శిఖరం మీదికి వెళ్ళి ఆ ముసలమును అరగదీయడం మొదలుపెట్టారు. అది కరిగి కరిగి నల్లని తెట్టు కారుతుంది. ఆ తెట్టు తీసుకువెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నారు. అరగదీయగా అరగదీయగా చివరకు చిన్న ఇనప ములుకు ఒకటి మిగిలింది. ఆ ములుకు వాళ్ళ ప్రమాదం ఏమీ లేదని భావించి ఆ ములుకును సముద్రంలోకి విసిరేశారు. ఆ ములుకును ఒక చేప మింగింది. ఒక బోయవాడు పక్షులు దొరక్క చేపలు పట్టుకుందుకు సముద్రం దగ్గరికి వచ్చాడు. వాడి వలలో ఈ చేప పడింది. వాడు ఇంటికి వెళ్ళి ఆ చేపను కోశాడు. దాని కడుపులోంచి ఆ ఇనుప ముళ్ళు పడింది. ఆ ఇనుప ముళ్ళును తన బాణమునకు పెట్టుకొని ఆ బాణంతో దేనిని కొట్టాలా అని అడవిలో తిరుగుతున్నాడు.